రావణాసురుడు ఆ శివుని ఆత్మలింగం పైన ఉన్న కవచాన్ని విసిరేస్తే అదే ఇప్పుడు సజ్జేశ్వర్ అనే పుణ్యక్షేత్రమైంది. రావణాసురుడు ఆత్మలింగంపై ఉన్న వస్త్రాన్ని విసిరేస్తే అది కందుక పర్వతంపై ఉన్న మురుదేశ్వర్లో పడింది. అదే ఇప్పుడున్న కర్ణాటక రాష్ట్రంలో మురుడేశ్వర ఆలయం. అసలు ఎందుకు రావణాసురుడు అలా చేయాల్సి వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. రావణాసురుడు అమ్మ కైకసి, ఆమెనే కేశిని అని కూడా అంటారు. ఆ శివునికి పరమ భక్తురాలు. ఆమె శ్రీలంకలో సముద్ర తీరాన ఆ శివుని పూజించడానికి సికితలింగాన్ని తయారు చేసి అర్పించేది. ఆ పరమాత్ముడు లంకలో వెలిసి కృపాకటాక్షాలు అక్కడ ఉన్న జనాలకు ఉండాలనేదే ఆమె కోరిక. ఆ మహాభక్తురాలు ఏకాగ్రత, భక్తిని చూసి ఆశ్చర్యపోయేవారు. ఆ పరమేశ్వరుడు కైలాసాన్ని తీసుకెళ్లి శ్రీలంకలో ఎక్కడ ప్రతిస్తాడో అని ముక్కోటి దేవతలకి భయం పట్టుకుంది. ఆమెకు తపోభంగం చేయడానికి సముద్రుడు వచ్చాడు. సముద్ర కెరటాలు ఆకాశమంత ఎత్తును లేచి కల్లోలం చేసి ఆ తాకిడికి కైకసి చేసిన సికిత శిల్పం కరిగిపోయింది. అది చూసి కైకసి కుంగిపోయింది. తన తల్లి బాధను, దుఃఖాన్ని చూసిన రావణాసురుడు, నువ్వు బాధపడకమ్మా, నీ కోసం ఆ కైలాసంలో ఉన్న ఆత్మలింగాన్ని తీసుకుని వస్తానని మాట ఇచ్చాడు. తల్లికిచ్చిన మాట కోసం తపస్సు మొదలుపెట్టాడు. ఆ తపస్సుకు లోకాలన్నీ కంపించిపోయాయి. అయినా రావణాసురుడు తపస్సు ఫలించలేదు. శివదర్శనం కలగలేదు. దానితో కోపం తెచ్చుకున్న రావణుడు ఆ కైలాసాన్ని పెకలించి భుజాల మీదకెత్తుకున్నాడు. ఆ విషయం తెలిసిన పరమేశ్వరుడు కాలి బొటన వేలుతో రావణుని అహంకారాన్ని అణిచివేశాడు. అయినా ఆ రావణాసురుడు విరమించలేదు. ఆ శివుని సాక్షాత్కరించుకోవడం కోసం తన ఒక్కొక్క తలని పూజాసుమాలుగా సమర్పించి ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు. దానితో పరమేశ్వరుడు ప్రత్యక్షమై, రావణ, నీ భక్తికి మెచ్చాను, నీకు ఏ వరం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు రావణుడు పరమేశ్వరుడిని, నా తల్లి నిత్య పూజల కోసం ఆ కైలాసాన ఉన్న ఆత్మలింగాన్ని ప్రసాదించు స్వామి అని అడిగాడు. ఆ పరమేశ్వరుడు రావణుడు కోరిక కాదనలేక సరే అని చెప్పి ఆత్మలింగం చేతికిచ్చాడు. కానీ ఒక్క షరతు మాత్రమే పెట్టాడు. అదేమిటంటే, ఈ ఆత్మలింగాన్ని ఎక్కడా కింద పెట్టకుండా లంకకు తీసుకెళ్ళు అని చెప్పాడు. సరే అని చెప్పి రావణుడు బయలుదేరాడు. ఆ సంగతి తెలుసుకున్న ముక్కోటి దేవతలు నారదుడిని ఎలాగైనా ఆపమని చెప్పారు. నారదుడు ఆత్మలింగాన్ని లంకకు చేరనివ్వకూడదనే సంకల్పంతో వినాయకుడి దగ్గరకు వెళ్ళి వటువు రూపంలో వెళ్ళి ఆ రావణుడి దగ్గర ఉన్న ఆత్మలింగాన్ని తీసుకున్నారా అని సలహా ఇచ్చాడు. రావణాసురుడు ఆత్మలింగం తీసుకుని బయలుదేరాడు. సంధ్యా సమయం అయింది. రావణుడికి సంధ్యా సమయంలో పూజ చేసే అలవాటు ఉంది. సంధ్యావందన సమయంలో ఆత్మలింగాన్ని నేల మీద పెట్టకుండా ఉండడానికి ఆలోచిస్తుండగా విఘ్నేశ్వరుడు బాలవటువుగా ఎదురయ్యాడు. అప్పుడు రావణుడు ఆ బాలుడి దగ్గరికి వెళ్ళి, కొంచెం ఈ శివలింగాన్ని పట్టుకుంటావా, ఇప్పుడే వస్తానని చెప్పాడు. దానిని నేలపై ఉంచవద్దని కూడా కోరాడు. అప్పుడు వినాయకుడు తాను రావణుని 3 సార్లు పిలుస్తానని, ఆ లోపల తిరిగి రాకపోతే ఆత్మలింగాన్ని నేలపై పెడతానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. దానికి రావణుడు సరే అని చెప్పి నది దగ్గరికి వెళ్ళాడు. రావణుడు సంధ్యావందనం చేస్తుండగా వినాయకుడు 3 సార్లు పిలిచాడు రావణాసురుడిని. కానీ రావణాసురుడు సమయానికి రాలేకపోయాడు. రావణ, నీ సమయం అయిపోయిందని చెప్పి రావణుడు రాకముందే ఆ బాలవటువు ఆ ఆత్మలింగాన్ని నేలపై పెట్టి తన గోవులు తీసుకుని వెళ్ళిపోయాడు. అది దూరంతో చూసిన రావణుడు తన కష్టాన్ని, తపస్సును మట్టిపాలు చేశాడని పరిగెత్తుకుంటూ వచ్చి ఆవులను, ఆ బాలవటువును వెంబడించాడు. విఘ్నేశ్వరుడు మాయమైపోయాడు. ఒక ఆవు భూగర్భంలోకి వెళుతుండగా రావణుడు దాని చెవు పట్టుకున్నాడు. ఎందుకంటే మిగిలిన ఆవు శరీరం భూమి కింద అదృశ్యమైంది. వినాయకుడు ఆత్మలింగాన్ని నేల మీద పెట్టిన స్థలమే గోకర్ణ. గోకర్ణ అనే పదానికి ఆవు చెవి అని అర్థం. సంస్కృతంలో గోవు అంటే ఆవు మరియు కర్ణ అంటే చెవి. ఆ గోకర్ణలోనే ఇప్పుడు మహాబలేశ్వర ఆలయం ఉంది. విష్ణుమూర్తి తన మాయను తొలగించిన తర్వాత వెంటనే సూర్యుడు ఆకాశంలో కనిపిస్తాడు. ఆ విషయాన్ని గ్రహించిన రావణుడు మళ్లీ ఆత్మలింగాన్ని చేతిలోకి తీసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ సాధ్యపడలేదు. తనని దేవుళ్ళందరూ మోసం చేశారని తెలుసుకుని ఎలాగైనా ఆత్మలింగాన్ని తీసుకుని పోవాలని విశ్వ ప్రయత్నం చేశాడు. రావణుడు ఉపయోగించిన బలానికి ఆత్మలింగం పైన ఉన్న కవచం విసిరేస్తే గోకర్ణకు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న సజ్జేశ్వర్ అనే ప్రదేశంలో పడింది. అదే ఇప్పుడు శ్రీ సజ్జేశ్వర స్వామి టెంపుల్. ఆత్మలింగం పైన ఉన్న భాగాన్ని తొలగించి విసిరేస్తే అది గోకర్ణకు 40 కిలోమీటర్ల దూరంలో గుణేశ్వర్లో పడింది. అది ఇప్పుడు గుణవంతే అని అంటారు. లింగం పైన కప్పి ఉన్న వస్త్రాన్ని విసిరేస్తే అది కందుక పర్వతం పైన ఉన్న మురుడేశ్వర్లో పడింది. అదే ఇప్పుడు మురుడేశ్వర ఆలయం. దేశంలోనే అత్యంత పెద్ద రాజగోపురం గల ప్రసిద్ధి చెందింది. దీన్ని బట్టి చూస్తే రావణాసురుడు ఎంత బలవంతుడో మనం అర్థం చేసుకోవచ్చు. ఆత్మలింగాన్ని ఎలాగైనా శ్రీలంకకు తీసుకువెళ్లాలని టకలించే సమయంలో ముక్కలుగా విసిరేస్తే అవి మన దేశంలో పుణ్యక్షేత్రాలయ్యాయి. ఈ మురుడేశ్వర ఆలయం గురించి చెప్పాలంటే ఇది కొండపై, అదే కందుక పర్వతం మీద సముద్రం పక్కనే ఉంది. 3 వైపులా లక్షద్వీప్ సముద్రం కవర్ అయి ఉంటుంది. సముద్రం యొక్క అద్భుతమైన వీక్షణను అందిస్తుంది. ఈ టెంపుల్ ఎత్తైన శివుని విగ్రహానికి ప్రసిద్ధి చెందింది. ఇది సుమారు 37 మీటర్ల ఎత్తులో ఉంది. ఇండియాలో ఎత్తైన శివ విగ్రహం ఇదే. అలాగే 237 అడుగుల ఎత్తుతో భారతదేశంలో 2వ ఎత్తైన గోపుర దేవాలయం కూడా మురుడేశ్వర ఆలయం. ఇది మురుడేశ్వర ఆలయం యొక్క చరిత్ర. మీరు ఇప్పుడు వరకు చూశారంటే నేను చేసిన వీడియో మీకు నచ్చింది అనుకుంటాను.
ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మళ్ళీ మరొక టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.